ఓకే, ఇది వచ్చేసి మన డెన్సిటీ బేస్డ్ ట్రాఫిక్ లైట్ సిగ్నల్స్ ప్రాజెక్ట్. సో ఇక్కడ మన ఆర్డినో యూనో యూస్ చేసాం. సో ఇక్కడ లోపల ఉంది. నెక్స్ట్ ఇక్కడ 4 ట్రాఫిక్ లైట్స్ యూస్ చేసాం. సో ఏ రోడ్, బి రోడ్, సి రోడ్ అండ్ డి రోడ్. సో ఇక్కడ వచ్చేసి ఏ రోడ్లో మనం డెన్సిటీని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో డెన్సిటీ క్యాలిక్యులేట్ చేయడానికి నేను రెండు ఐఆర్ సెన్సార్స్ యూస్ చేశాను. సో ఈ ఐఆర్ సెన్సార్స్ ఏంటంటే ఆబ్జెక్ట్ని డిటెక్ట్ చేస్తాయి. సో మనకి వెహికల్ ఇక్కడే ఉందంటే సో ట్రాఫిక్ తక్కువ ఉన్నట్లు. సో ఇక్కడ నుంచి వెహికల్స్ ఇక్కడ ఒకటి అప్ టు ఈ సెన్సార్ వరకు ఉన్నాయంటే సో ఇంత డిస్టెన్స్, సో ఇంత డిస్టెన్స్ వెహికల్స్ ఉన్నట్లు. సో ఈ డిస్టెన్స్ అంటే డెన్సిటీ ఎక్కువ ఉన్నట్లు కదా. సో ఈ ఎక్కువ డెన్సిటీ ఉంటే సో చూడండి ట్రాఫిక్ సిగ్నల్ అనేది ఇటు సైడ్ గ్రీన్ ఉండిపోతుంది. సో ఎంతవరకు ఉంటుందంటే సో ఈ డెన్సిటీ అంతా క్లియర్ అయినంత వరకు ఇటు గ్రీనే ఉంటుంది. సో ఈ వెహికల్స్ వెళ్ళిపోయాయి అండ్ ఈ వెహికల్ కూడా వెళ్ళింది. నెక్స్ట్ ఈ వెహికల్ కూడా వెళ్ళిపోయాయి. సో ఇప్పుడు చూడండి ఆఫ్టర్ 5 సెకండ్స్ మళ్ళీ నార్మల్ లూప్ రన్ అవుతుంది. సో ఎవ్రీ 5 సెకండ్స్కి గ్రీన్ అనేది ABCDలా ఇలా చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే మనకి డెన్సిటీ ఎక్కువ వస్తుందో సో ఎవ్రీ 5 సెకండ్స్కి ఇలా మనకి లూప్ రన్ అవుతుంది అన్నమాట. సో ఒకవేళ వెహికల్స్ ఎక్కువ వస్తే సో ఇప్పుడు చూడండి సో ఇక్కడ వరకు లూప్ వచ్చేసి ఇక్కడ ఆగిపోతుంది. సో ఈ డెన్సిటీ ఎప్పుడైతే క్లియర్ అవుతుందో అప్పుడే మళ్ళీ నెక్స్ట్ రోడ్డుకి సిగ్నల్ పడుతుంది అనమాట. సో అప్పటి వరకు ఏ రోడ్లో గ్రీనే ఉంటుంది. ఓకే.